ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మాథ్యూ చాప్టర్ 6 verses 6. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వాక్యం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్లి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. వెన్ యూ ప్రే, గో ఇన్ టు యువర్ రూమ్, అండ్ వెన్ యూ హ్యావ్ షట్ యువర్ డోర్, ప్రే టు యువర్ ఫాదర్ హూ ఈస్ ఇన్ సీక్రెట్ ప్లేస్, and your father who sees in secret will reward you openly. ఒంటిగా దేవుని సన్నిధిలో ఎలాగ ప్రార్థన చేయాలి? మనము ప్రార్థిస్తున్నది దేవునితో. మన ప్రార్థన ఆలకించిన వాడు దేవుడే. మన కోసం అతడు పని చేస్తాడు. అయితే మన దేవాది దేవుడు ఈ భూలోకములోనికి దిగి వచ్చి చెప్పిన వాక్యం ఇది. మీరు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్లి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. హల్లెలూయా. ఎలా ప్రార్థన చెయ్యాలి అని ఎంత సింపుల్ గా యేసుక్రీస్తు జవాబిచ్చారు. మీరు మొదట చేయవలసినది ఫస్ట్ క్లోజ్ ద డోర్, తలుపు వేయాలి. వై జీసస్ సెడ్ టు హిస్ డిసైపుల్స్, ఎందుకు తన శిష్యులతో ఇలాగన్నారు? మనం ప్రార్థన చేయుటకు కూర్చుంటున్నప్పుడు ఏ యొక్క డిస్టర్బెన్స్ ఉండక, ప్రార్థనకి ఇబ్బందిగానున్న డిస్టర్బెన్స్ సౌండ్స్ ఇవన్నీ మనం తలుపు వేసినప్పుడు మన చెవికి వినబడదు. సెకండ్, మనం తలుపు వేసి ప్రార్థన చేసినప్పుడు దేవుని మహిమను చూపిస్తున్న ఒక గౌరవం. మనం ఒక ప్రెసిడెంట్ లేకపోతే ఒక ప్రైమ్ మినిస్టర్ ఇలాంటి వారితో మార్కెట్లో, టౌన్ లో, ఇలాంటి ప్లేస్ లో మాట్లాడగలరా? అయితే వీరితో మాట్లాడాలంటే ఒక సెపరేట్ సీక్రెట్ ప్లేస్ ఉండాలి. వారి యొక్క వాల్యూ, విలువకు తగిన ప్లేస్, స్థలం ఉండాలి. అయితే ప్రియులారా, నేను నీతో చెప్పుచున్నాను, మనం ఎక్కడ ప్రార్థన చేస్తే కూడా మన తండ్రి ఆలకిస్తారు. హల్లెలూయా. హట్, గుడిసె, పాలస్, కార్, కిచెన్, వాకింగ్ జర్నీ, ప్రయాణంలో ఎక్కడైనా సరే ప్రార్థించవచ్చు. హల్లెలూయా. అయితే కూడా జీవితంలో డివోషన్ టైం కావాలి. హల్లెలూయా. ఆ యొక్క సమయంలో తండ్రి చెప్పుచున్నారు, తలుపు వేసి ఒంటరిగా ప్రార్థన చెయ్యము. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. యేసు ప్రభు జన సమూహమును పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా ప్రార్థన చేసినట్టు మత్తయి సువార్త 14వ అధ్యాయం 22వ వాక్యంలో మనం చూడొచ్చు. డియర్ చైల్డ్ ఆఫ్ గాడ్, ఇలా ఒంటరిగా కొన్ని నిమిషాలు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయుటకు ఇప్పుడే ప్రారంభించండి. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.